జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, ఫస్ట్ మాధవీలత గారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. వారు విరించి హాస్పిటల్స్, మనందరికీ తెలుసు, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్గా ఉన్నారు. వారు ఆ ఛానల్ని హాస్పిటల్స్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మోర్ దాన్ దట్, వారు ఒక వ్యాపారవేత్తగానో లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక మహిళగా అందరికీ లీడర్షిప్ రోల్స్లో ఉంటూ అందరినీ ఇన్స్పైర్ చేయడం ఒక లెక్క అయితే, ఆధ్యాత్మికంగా సోషల్ ఇష్యూస్ విషయంలో చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి. సోషల్ ఇష్యూస్ అని ఎందుకంటున్నానంటే, చాలా వరకు మనకు కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల చాలామందికి పెద్దవాళ్ళకి అవగాహన ఉండదు అనుకుంటారు. బట్ నిజానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిటీసు, నిజానికి ఎక్కడ ఆ సమస్య ఉంది, ఆ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలనే విషయంలో మాధవీలత గారికి చాలా క్లారిటీ ఉంది. నేను ఆవిడతో చాలాసార్లు మాట్లాడిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. అండ్ నేను ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా కూడా వారే కనబడుతూ ఉన్నారు. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన రోజుకు నేను పరిచయం చేస్తూ మాధవీలత గారు ఇలా ఇలా అని చెప్తున్నాను, కానీ ఈరోజు నేను చెప్తే నువ్వేంట్రా నువ్వు చెప్పేది అనే పరిస్థితికి వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో మాధవీలత గారు, ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. ఎక్కడున్నా కూడా మీరు మాట్లాడుతున్న అన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. రీల్స్లో కావచ్చు, లేకపోతే షార్ట్స్లో కావచ్చు. ఏవో అంటే కొత్తగా ఒక మనిషి, మన ఇంట్లో మనిషి, లేకపోతే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఎవరో మనకు చెబుతున్నట్టుగా ఉండే అనేక ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ మీరు టచ్ చేస్తూ వస్తున్నారు కదా. ఫస్ట్ ఒక పర్సనల్గా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, సోషల్ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఏం ఫేస్ చేస్తావు నువ్వు అసలు అనవసరంగా? బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకు అద్భుతమైన ఒక లైఫ్ ఉంది. అవన్నీ వదిలేసి ఎందుకని ఈ జనాల్ని లేదా సమాజాన్ని కొంచెం ఏదో మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అసలు? ఇది సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే, కర్మయోగో విశిష్యతే. సన్యాసము, కర్మము అను రెండు మార్గాలు మోక్షానికి దారితీస్తే, అందులో కర్మ అనే యోగాన్ని నిర్భయంగా చేసేవాడికే మోక్షానికి దగ్గరగా ఉంటుంది. కర్మ అంటే మనము చేయవలసిన మన ధర్మబద్ధమైన పనులు. అది ధర్మాన్ని పాటించినప్పుడే కర్మయోగం అవుతోంది. ఇటువంటి కర్మయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు సన్యాసం తీసుకున్న వాళ్ళకి చెప్పలేదు. యుద్ధరంగంలో యుద్ధం చెయ్యాలా వద్దానని సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అంటే భగవద్గీత కావలసినది రాజకీయ నాయకులకి. రాజ్యాలను పరిపాలించాలనుకున్న రాజకీయ నాయకులకి ముందు కూర్చోపెట్టి కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంటో, తద్వారా అంతే ముఖ్యమైన భగవద్గీతలో కనుక కర్మ సిద్ధాంతాన్ని నేర్పించగలిగితే బహుశా ప్రతి ఒక్కరూ యోగి ఆదిత్యనాథ్ గారన్నా అవుతారు, మోదీ గారన్నా అవుతారు. ఈ మధ్యలో వేళ్లాడుతున్న జాతులన్నీ నిర్మూలించబడతాయి. ఓకే, సో అటువంటి కర్మను నేను బాల్యం నుంచి, పేదరికం నుంచి, అర్ధనారీశ్వర తత్వమైన వివాహానంతరం ఒక ధనికుల జీవితం వరకు చూశాను. కాబట్టి కర్మను ఎక్కడ మర్చిపోలేదు. అటువంటి కర్మను యోగ మార్గంలో తీసుకెళ్లాలనే భావనతోటి ప్రజల మధ్యలోకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.